ఈ వ్యక్తి నుంచి నేనేదో కోరుకుంటున్నాను, అందుకే నేను ఈ ప్రేమ చూపిస్తున్నాను అని మనం ఉన్నామా? నిస్వార్థమైన ప్రేమ చూపిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. మనం ఒకరిని స్వాధీనపరుచుకోవాలనో లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయాలనో మనం ఆ ప్రేమను చూపిస్తున్నామా, లేదా దేవుని యొక్క ప్రేమతో వారిని ఇంకా లేవనెత్తుతున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. నిజమైన, స్పష్టమైన, క్లియర్, రియల్ లవ్ మనం చూపించాలి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. ముందుగా మనం చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి కదండి, ఒథెంటిక్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము, రియల్ ఫ్రూట్స్ వాడుతున్నాము, రియల్ వెజిటబుల్స్ వాడుతున్నాము, ఇట్ ఈస్ నాట్ ఫేక్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్ అని మనం చెప్తూ ఉంటాము. దాని ఖరీదు కూడా ఎక్కువ మనం వెల చెల్లిస్తూనే ఉంటాము. నిజమైనది విలువైనది. నీ విలువ ఈ రోజు నువ్వు చూపించే నిజమైన ప్రేమ బట్టి ఉంటుంది. నువ్వు ఎలాంటి విలువ గల జీవితం జీవిస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించాలి. నీ నుంచి నిజమైన ప్రేమ బయటికి వస్తుందా, లేదంటే ఏదో అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కొన్ని అటు ఇటు మార్చి ఇంగ్రీడియంట్స్ మనం చూపిస్తున్నాం, అదే ఆలోచించాలి. ఎంత అందంగా ఆ ప్యాకేజ్ మనం చేసి ఉన్నా సరే లోపల ఉన్న విషయము లేకపోతే ఎవ్వరు దానికి విలువ ఇవ్వరు. మనకి విలువ కావాలంటే నిజంకే మనం విలువ ఇస్తాం. యు నీడ్ టు షో యువర్ ఒథెంటిక్ అండ్ రియల్ లవ్. మనం అలాంటి ప్రేమ మనం చూపించినట్టయితే ఏమవుతుందో తెలుసా అండి, జనాలు, మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చిరకాలం గుర్తించుకుంటారు.